నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దళిత జేఏసీ చైర్మన్ బత్తుల చంద్రమౌళి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మంగళవారం రోజున దళిత సంఘ నాయకులతో సమావేశం ఏర్పరిచారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ దళిత నాయకులు మాట్లాడుతూ, దళిత వాడలో పూసిన పువ్వు ప్రపంచంలోనే మెరిసిన మెరుపులా అందరికీ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఏప్రిల్ 14న జయంతి సందర్భంగా హుస్నాబాద్ మండలం నుండి ప్రతి పల్లె ప్రతి వాడ నుంచి దళితులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. దళిత జాతికి అంబేద్కర్ ఆశించిన ఫలితాలు పూర్తి స్థాయిలో అందడం లేదని, దళిత జాతి ఐక్యంగా ఉంటేనే సాధించుకోవచ్చని అన్నారు. దళితులంతా ఐక్యంగా ఉంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ మనకిచ్చిన ఫలితాలను ప్రభుత్వం నుండి సాధించుకోవచ్చునని, అమలు చేసుకోవచ్చని అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దళిత జాతి బిడ్డలు ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు వెన్నెరాజు, బొజ్జ హరీష్, గడిపే మల్లేష్, గడిపే కొమరయ్య, దండి లక్ష్మి, మొగిలిపాక శ్రీనివాస్, బోజు రవి, యాస శ్రీనివాస్, బాబు, సంపత్, నగేష్, మహిళలు, దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ తెలివి, మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో. ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. మీ బొమ్మ పెడితే తీరున, మీకు దండలేస్తే తీరున, మీ జెండా నెగరేస్తే తీరున. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా. బాబా అంబేద్కరా, మన భారత భాస్కరా. బాబా అంబేద్కరా, మన భారత భాస్కర. మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. బాబా అంబేద్కరా, మన భారత భాస్కర. మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. భీమభాయి కడుపున మీరు పుట్టకపోయుంటే, మీ తండ్రి రామ్జీ మిమ్ము బడికి పంపకుంటే, బడిని వెలివేసిందని కృంగిపోయి ఉంటే, అవమాన భారంతో ఆగిపోయి ఉంటే, జ్ఞాన శిఖరమోల మీరు ఎదగకపోయుంటే, భారత మాతా పుత్రుల బతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే, బాబా అంబేద్కరా, బడుగులకు భాస్కర. మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమెట్ల బతుకుతూ
అగ్ని మంటల్లో కాల్చకపోయుంటే, మనువాదపు మకిలి మీరు కడగకపోయుంటే. అదేవిధంగా ఈరోజు పిలువగానే వచ్చేసినటువంటి దళిత మిత్రులందరికీ మరియు మాజీ ఎంపీపీ గడిపి మల్లేష్ గారికి, దళిత నాయకులు వెన్న రాజు గారికి, మాజీ కౌన్సిలర్ బొజ్జ హరీష్, అదేవిధంగా బోజు రవీందర్ గారికి, మరి సీనియర్ నాయకులు బోయిని రాజమల్లన్న గారికి, మరి మాజీ కౌన్సిలర్ అక్క దండి లక్ష్మి గారికి, మరియు మన మిత్రులందరికీ పాదాభి వందనాలు తెలుపుకుంటూ జేబీని తెలుపుకుంటూ ఇప్పుడు అంబేద్కర్ జయంతి ఉత్సవాల గురించి దళితుల ఐక్యతను చాటినటువంటి మరి ఒక 20-30 సంవత్సరాల క్రితం నుంచి ఒక ఆనవాయితీ ఉంది. ఇంతకుముందు చంద్రమౌళి గారు చెప్పిన విధంగా ఒక వర్గాలుగా కాకుండా కలిసికట్టుగా ఉన్నామనే దానికి సంకేతంగా సభాధ్యక్షులు ఒక వర్గానికి ఇస్తే మరి కన్వీనర్గా ఒకరికి ఇచ్చేటువంటి ఆనవాయితీని మరి చిన్నప్పటి నుంచి మేము చూసేటువంటి ప్రక్రియ. మరి ఎక్కువ శాతం ఈ మన మండలంలో దళితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ మహనీయుని జయంత్యుత్సవాలకు ప్రతి గ్రామం నుంచి ఎక్కువ శాతం జనాలను తీసుకొచ్చి, ఎందుకంటే మన మహనీయుని కోసం మనం చెప్పుకునేది తక్కువైతే ఆ వేదికలో ఉన్నటువంటి వక్తలు చెప్పినటువంటి విషయాలను తెలుసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి మనము చెప్తే వాళ్ళు ఎక్కువ శాతం వినరు. ఈ వేదికను పురస్కరించుకొని అధికంగా జనాలను తీసుకువచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించి ఆయన చేసినటువంటి హక్కులను మనం తెలుసుకునేటువంటి విషయాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి వాటి కోసం ఎక్కువ శాతం మనం జనాలను తీసుకొచ్చేటువంటి పరిస్థితిని తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళను బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న నా కుటుంబ సభ్యులందరికీ, అంబేద్కర్ వారసులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణం, మండలం, పరిసర ప్రాంతాల నుండి హుస్నాబాద్లో జరిగేటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం వారు చేసిన కృషి ఫలితాలు దళిత వర్గాలకు ఏమాత్రం చెందడం లేదు. ఇంకా అన్నీ చెందాలంటే మనమంతా ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్నప్పుడే ఈ సమస్యల పరిష్కారం అయితే. కాబట్టి మనమంతా ఈ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక జైభీములు తెలియజేస్తూ 11వ తారీఖు పూలే గారి జయంతి, 14వ తారీఖు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అధిక సంఖ్యలో విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా అంబేద్కర్ సూచించిన మార్గం దళితులు కానీ ఎవరు కానీ అనగారిన వర్గాలు కానీ చదువుతోటే బుద్ధి చెప్పే విధంగా ముందుకొచ్చి ఆయన సూచించినటువంటి రాజ్యాంగం యొక్క ఫలాలు తెలుసుకొని ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంచుకుంటున్నాను. జై భీమ్. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ ఐక్యవేద సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ జై భీములు. రేపు 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్సవ కమిటీ వేసుకోవడానికి విచ్చేసినట్టు అందరికీ ధన్యవాదాలు. 14వ తారీఖు నాడు ప్రతి విలేజ్ నుంచి వెళ్ళి యువతను ఎక్కువ తీసుకొచ్చి అంబేద్కర్ చౌరస్తాలో ఇప్పుడు సంపత్ గారు అన్నట్టుగా గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి అంబేద్కర్ జయంతి అంటే నీరుగారి వ్యవస్థగా ఎప్పుడు జరగలేదు. అట్లా కాకుండా ఈసారి ఘనంగా అంబేద్కర్ చౌరస్తాలో మన అంబేద్కర్ వాదులందరూ అక్కడికి వచ్చి మన సమస్యలు చెప్పుకొని మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మనకున్న సాధక బాధకాలు ఆయన దృష్టికి తీసుకుపోతే ఆయన మనకు సాల్వ్ చేస్తాడు. కాబట్టి ప్రతి విలేజ్ నుంచి వెళ్ళి పెద్దలు చిన్నలు అందరూ తరలి వచ్చేలా తీసుకురావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్ద మన హుస్నాబాద్ పట్టణంలో బాలుర పాఠశాల ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఏదైతే మహనీయుల వేడుకలకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రమౌళి అన్న గారు అందరికీ పిలుపు మేరకు రావడం జరిగింది.
ఇందులో పాల్గొన్న మా మహిళా మనులకి అలాగే అన్నయ్యలకు తమ్ముళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహనీయులు వారు చేసిన సేవలు మనం తప్పకుండా అందరము వినియోగించుకుంటున్నాం కాబట్టి వారి ఆలోచన విధానాలని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారు పడిన కష్టాలని మనం ముందుకు తీసుకురావద్దని చెప్పి అంబేద్కర్ గారు వారు పడిన కష్టం స్కూల్కు సంబంధించి కావచ్చు, వారి జీవితంలో అణగారిన బతుకుకు సంబంధించి అడుగడుగునా ఉన్న మన పేద కుటుంబాలను, అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ప్రతి ఒక్క కులము అనేది లేకుండా ఉండాలని చెప్పి వారు మనకు కొన్ని హక్కులను కల్పించారు. ఆ హక్కులను వినియోగించుకోవాలంటే ప్రతి పల్లెన ప్రతి కుటుంబాలకు ఈ విషయాలను తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనము ఈ కమిటీని ఏర్పరచుకొని అందరము భాగస్వామ్యులమై మన ఊరూరున మన వాడలకి వెళ్ళి తరలించి ఈ ఏవైతే అంబేద్కర్ గారు చేసిన కృషిని, వారు ఇచ్చిన హక్కులని, వారు చేసిన సేవలని, వారి ఆశయ కొనసాధనకై మనం ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.